హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రభాస్ ఫౌజీ పోస్టర్ చూశారా? అంచనాలతో పోరాడుతూ ఒకటే సైన్యం. ఒకసారి మీరు గమనించారా? ఏ ఎలోన్, ఏ బిటాలియన్ హూ స్టాండ్ ఎలోన్ అనే క్యాప్షన్తో మహాభారతంలో అర్జునుడి పద్మవ్యూహ విజయాన్ని సూచించే పద్మవ్యూహ విజయ పార్థ వంటి సాంస్కృత శ్లోకాలు ఈ సినిమా ఎపిక్ థీమ్లను వెల్లడిస్తాయి. ఈ అగ్ని రాజేసే డార్క్ పోస్టర్తో దీపావళి శుభాకాంక్షలు. ఈ పోస్టర్లో దాగి ఉన్న రహస్యాలు ఇప్పుడు చూద్దాం. పోస్టర్ ఒక ఒంటరి యోధుడిని అసాధ్యమైన అడ్డంకుల ముందు చూపిస్తుంది. కానీ ఈ కథ మూలాలు భారతదేశం అశాంత చరిత్రలో లోతుగా వెళ్తాయి. 1940ల రజాకార్ ఉద్యమం నేపథ్యంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ఒక నిరసన కాలం. ఈ కథ బ్రాహ్మణ కుటుంబాల బాధలతో, ఒక కరుణామయమైన ప్రేమ కథతో వ్రాయబడింది. ప్రభాస్ ఒక్కడే సైన్యం రకం కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఫౌజీకి ఒక ప్రీక్వెల్ ఇప్పటికే రూపొందిస్తున్నారు. ఈ యూనివర్స్ ను భవిష్యత్ ఫ్రాంచైజీగా విస్తరిస్తుంది. దర్శకుడు హను రాఘవపూడి సీతారామం వంటి రొమాంటిక్ ఎపిక్ కు ప్రసిద్ధుడు. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కథ ఇది. ఇప్పటికే 60% పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14, 2026 విడుదలకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక పాట్రియాటిక్ యుద్ధ డ్రామాకు చిహ్నాత్మక తేదీ ఇది. బడ్జెట్ విషయానికి వస్తే ఫౌజీ చిన్న సినిమా కాదు. దాదాపు 700 కోట్లకు అధిక బడ్జెట్ తో తయారవుతుంది. ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్, రాహుల్ రవీంద్రన్ యుద్ధ కథకు వాళ్ళ గుండె జోడిస్తున్నారు అని చెప్పాలి. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ సీతారామం ఫేమ్. పోస్టర్లో రగుడ్ లీన్ లుక్ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. మీరు గమనించారా? ఫ్యాన్స్ ఆసక్తి అక్టోబర్ 22 జరిగే డిక్రిప్షన్ చుట్టూ ఉంది. బహుశా టైటిల్ రివీల్ చేస్తారా, లేదా టీజర్ వస్తుందా, లేదా మోషన్ పోస్టర్ వస్తుందా? తర్వాత ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23 మొదటి లుక్ వచ్చే అవకాశం ఉంది. సో పోస్టర్ ఎలా ఉంది? ఈ 22కు ఎలాంటి అప్డేట్ మీకు కావాలి కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఇలానే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.